గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తుది శ్వాస విడిచిన కేథలిక్ గురువు, ప్రపంచవ్యాప్తంగా సంతాపాల వెలువ. కేథలిక్ అత్యున్నత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని వాటికన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మన పవిత్ర పోప్ ఫ్రాన్సిస్ అందరినీ దుఃఖసాగరంలో ముంచి ప్రభు వద్దకు చేరుకున్నారు. ఆయన తన యావత్ జీవితాన్ని ప్రభు సేవకు చర్చికి అంకితం చేశారు. విశ్వాసం, ధైర్యం, విశ్వమానవ ప్రేమ, ముఖ్యంగా నిరుపేదలు, బలహీనుల కోసం సువార్త విలువలతో జీవించాలని మనకు ప్రబోధించారు. యేసు ప్రభువుకు నిజమైన శిష్యుడిలా మసలుకొని విధేయుడిగా మెలిగారు. దేవుడి అనంతమైన ప్రేమ, దయ పొందగలిగారు అంటూ పోప్నికి కామెర్లొంగోగా వ్యవహరిస్తున్నటువంటి కెవిన్ పారెల్ ప్రకటించారు. మెదడులో రక్తం గడ్డగట్టడం వల్ల ఆయన కోమాలోకి వెళ్ళిపోయారని, గుండె పనిచేయడం నిలిచిపోయిందని వాటికన్ తెలిపింది. న్యూమోనియా, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో గత కొంతకాలం నుంచి పోప్ బాధపడుతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే రాజ్ కేసిరెడ్డి అరెస్ట్. గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ శంషాబాద్ విమానాశ్రయాల అదుపులోకి. గోవాలో ఉన్నట్టు గుర్తించి మాటు వేసిన సిట్ బృందాలు వారి దృష్టి మరల్చేందుకు విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల. హైదరాబాద్ నుండి చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర, పక్కా ప్రణాళికతో పట్టివేత. వైకపాయంలో జరిగిన వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణం నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానే వ్యవహరించిన కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి ఎలియాస్ రాజ్ కేసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. వైకాపా అధినేత మాజీ సీఎం జగన్కి అత్యంత సన్నిహితుడు, దూర బంధువు అయిన ఆయన సోమవారం సాయంత్రం 6:20 గంటల సమయంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి రాజేష్ రెడ్డి అనే మారు పేరు, నకిలీ గుర్తింపు పత్రాలతో గోవా నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్లో దిగారు. విమానాశ్రయంలో అప్పటికే మాటు వేసిన సిట్ అధికారులు పట్టుకున్నారు. అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శంషాబాద్ నుండి రాత్రి 11:10 గంటలకు ఆయన విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారు. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డిని కీలక పాత్రధారిగా దర్యాప్తులు గుర్తించిన సిట్ అధికారులు సాక్షిగా విచారణకు రావాలంటూ మార్చి నెల చివరిలో మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అంతకుముందు ఆయన పరారయ్యారు. తర్వాత 4 సార్లు నోటీసులు ఇచ్చిన వాటిని బేఖాతరు చేస్తూ అజ్ఞాతంలోనే గడిపారు. ఈ నేపథ్యంలో సిట్ ఆయన కదలికలపై నిఘా పెట్టింది. గోవాలో ఉన్నట్టు గుర్తించి 2 రోజుల కింద బృందాలు అక్కడికి వెళ్ళి రాజ్ కేసిరెడ్డి తలదాచుకున్న ప్రదేశాన్ని కనిపెట్టి దీన్ని పసిగట్టిన రాజు కొత్త ఎత్తుగడ వేశారు. మంగళవారం తన సిట్ విచారణకు హాజరవుతానని చెప్పి ఆడియో సందేశం పెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మేలిమి బంగారం 10 గ్రాములు ₹1,00,000, కిలో వెండి 98,200. బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తుంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంపై బులియన్ వర్గాల ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అంతర్జాతీయ విఫణంలో ఔన్స్ 31.10 గ్రాములు మేలిమి 24 క్యారెట్లు బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్కరోజులోనే ఔన్స్ బంగారం ధర $110 పెరిగి $3,424. ఔన్స్ వెండి ధర $33 చేరి అమెరికా డాలర్ విలువ 85.15 దగ్గర ఉంది. ఫలితంగా దేశీయ వేఫండ్లో 10 గ్రాములు మేలిం బంగారం ధర తొలిసారిగా 1,00,000 అధిగమించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. జూలైలో కొత్త పింఛన్లు అంటూ 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అదనపు భారం నెలకు 250 కోట్లు. జూలైలో కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించి ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమే కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు ప్రాథమిక అంచనా. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం ₹2,722 కోట్ల వెచ్చిస్తున్నారు. కొత్త పింఛన్లకు నెలకు 250 కోట్ల అదనపు భారం పడనుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ తెలివిగా దాచేస్తుంది ఏంటంటే 6 లక్షల దరఖాస్తులు వస్తాయి, ఇప్పటికే 2.5 లక్షలు 3 లక్షలు తగ్గించేశారు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళ ప్రకటనల సాక్షిగానే ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఏమైతే తగ్గించారో అన్ని కొత్తగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని ఇక్కడ విషయం, అది జాగ్రత్తగా దాచారనమాట. ఇకపోతే నేడు అమిత్ షాతో చంద్రబాబు భేటీ. విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్ళిన ఆయన సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, సానా సతీష్, పార్టీ సీనియర్ నేత ఖమ్మంపాటి రామ్మోహన్రావు తదితరులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉదయం రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ని కలవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలని దానిపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం. ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారు కీలకం. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమైంది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు విడుదలకు సిద్ధమైంది. ఉద్యోగాల భర్తీ గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే చోరులు వస్తున్నారు తండోపతండాలుగా. మధ్యప్రదేశ్ నుంచి
టాండా నుంచి పలు రాష్ట్రాలకు ముఠాలు పోలీసులు అక్కడికి వెళ్లడం సాహసమే. రాజస్థాన్కి చెందినటువంటి హవేరీ ముఠా సభ్యులు ఇతర రాష్ట్రాలకు వచ్చి బంగారం దోచుకెళ్తారు. వేలిముద్రల ఆధారంగా వీళ్ళని గుర్తించినా పట్టుకునేందుకు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి. గ్రామస్తులంతా ఏకమై తిరగబడతారు. గట్టిగా ప్రయత్నిస్తే పోలీసులను తరిమి కొడతారు. దీనిపై సినిమా కూడా వచ్చింది. అచ్చం ఇలాంటి ముఠాని మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లా టాండా ప్రాంతంలో ఉంది. ఈ ముఠాల సభ్యులు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీళ్ళని పట్టుకోవడం, చోరీ చేసిన బంగారం రికవరీ చేయడం సవాల్గా మారింది. రోజు ఏదో ఒక రాష్ట్రం నుంచి పోలీసు బృందాలు టాండా స్టేషన్కి వెళ్ళి వారి సాయం కోరడం నిత్యకృత్యంగా మారింది. మధ్యప్రదేశ్లోని ధార్, అలీరాజ్పూర్, జోబాట్, జగువా, గుజరాత్ సరిహద్దుల్లో దాహోద్ ప్రాంతాలకు చెందిన దొంగల ముఠాలు బస్సులు మారుస్తూ వివిధ ప్రాంతాలకు వస్తాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విశాఖలో కేజీ బంగారం పట్టివేత అంటూ గత ఏడాది ఆగస్టు 8న విశాఖ నగరం పిఎం పాలెం స్టేషన్ పరిధిలోని పనోరమా హిల్స్లో విల్లా తాళం పగలగొట్టి కేజీకి పైగా బంగారం చోరీ చేశారు. టాండా పరిధిలోని తర్సింగ గ్రామానికి చెందిన వందన్, రాకేష్, సురేష్ ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఒక పిఎం పాలెం పరిధిలోని ముఠా 4 దొంగతనాలు చేస్తే ఇప్పటికి 7 సార్లు ఈ గ్రామానికి పోలీసులు వెళ్ళొచ్చారు. ఇంకా కొంత అదుపులో తీసుకుని బంగారం రికవరీ చేయాల్సింది. మొత్తం విశాఖ కమిషనరేట్ పరిధిలో 12 కేసులు, విజయనగరంలో 3, శ్రీకాకుళం, అనకాపల్లి పరిధిలో జరిగిన చోరీ కేసులు ఈ ముఠా హస్తం ఉంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కళ్ళలో కారం చల్లి కత్తులు దూసి కర్ణాటక మాజీ డీజీపీ హత్యలో గగురు పొడిచే నిజాలు, నేరాన్ని అంగీకరించిన భార్య అరెస్ట్, కుమార్తె పాత్రపై అనుమానాలు అంటూ కర్ణాటక మాజీ డీజీపీ ఓంప్రకాష్ ఆయన భార్య పల్లవి, కుమార్తె కృతి పథకం ప్రకారం కడతీర్చినట్టు పోలీసులు విచారణలో తేలింది. తానే హత్య చేసినట్టు పల్లవి పోలీసులు విచారణ అంగీకరించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. హత్యలో కృతి పాత్రపై లోతుగా విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ఓంప్రకాష్ కుమారుడు కార్తిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మ, నాన్న మధ్య కొద్ది రోజులు గొడవలు కొనసాగుతున్నాయి. అమ్మ పోరు పడలేక నాన్న కొన్నాళ్ళుగా మా అత్త ఇంట్లో ఉంటున్నారు. అమ్మ ఫోన్లోనూ నాన్నను వేధిస్తూ ఉండేది. 3 రోజుల కిందట చెల్లి కృతి మా అత్తింటికి వెళ్ళి నాన్నని ఇంటికి రమ్మని ఒత్తిడి చేసింది. దీంతో ఇష్టంగా నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం నేను గోల్ఫ్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఉండగా పొరుగింటి నుంచి ఒకరు ఫోన్ చేసి మీ నాన్న కింద పడిపోయి ఉన్నారని చెప్పారు. ఇంటికి వెళ్ళి చూసేసరికి నాన్న రక్తపు మడుగులో ఉన్నారు. ఆయన ముఖానికి, తలకు పెద్ద గాయాలై పక్కనే అమ్మ, చెల్లి, పని మనిషి ఉన్నారు. నాన్నను చంపుతాను అమ్మ కొద్ది రోజులుగా బెదిరిస్తుండేది. అనుకున్నట్టే చెల్లితో కలిసి చంపేసిందని కార్తీక్ వాపోయాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ధర్మాసనం ముందుకు ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ముందస్తు బెయిల్ విచారణ వ్యవహారం సీజేకి నివేదించిన హైకోర్టు సింగిల్ జడ్జి కాకాణికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. ఎస్సీ, ఎస్టీ వేధింపులు నిరోధక కేసులో నిందితులు దాఖలు చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ పరిధిని తేల్చే వ్యవహారం ధర్మాసనం ముందుకు నివేదిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిల్ కోసం మొదట ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. దిగువ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదని నేరుగా హైకోర్టును ఆశ్రయించి వచ్చిన వైకాపా నేతలు విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తమ వాదనలకు బలం చేకూర్చేలా పలు తీర్పులు ఉటంకించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ టి మల్లికార్జున ఎస్సీ, ఎస్టీ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి నివేదిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. బెంచ్ ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైల్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీకి సూచించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు వైకాపా నేత కాకాని గోవర్ధన్ రెడ్డి తరపు న్యాయవాది చేసిన అభ్యర్థిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. విచారణ పరిధి వ్యవహారం తేల్చేందుకు ధర్మాసనం నివేదించిన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చెప్పారు. చిలకలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పిల్లి కోటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తదితర సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం విడుదల రజని హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. క్వాడ్జికన్యం అక్రమ తవ్వకాల కేసులో పొదలకూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి చట్టం అంటే లెక్క లేదా, పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సిట్ అధికారులు చాలా పెద్దవాళ్ళం, శక్తివంతులు అని భావిస్తున్నారు. మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతుంది. పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తున్నారు? మీరున్నది చట్టాన్ని కాపాడడానికి, తమకు చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యం అనుకుంటున్నారు. ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనని చట్టం గురించి వారితోనే మాట్లాడతాం. పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం. ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి. వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏది ముఖ్యం కాదంటూ అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటూ హైకోర్టు ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో రెడ్ బుక్ అరాచకాలకు కొమ్ముగాస్తూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్న పోలీసు ఉన్నతాధికారులు, సిట్ అధికారులు తీర్పు హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? చట్టాన్ని బేఖాతరు చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి స్వేచ్ఛకు మించి తమకు ఏది ముఖ్యం కాదని ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించిన పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్క చేయడం లేదని మండిపడింది. పోలీసులు ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికి లేక దాన్ని ఉల్లంఘించడానికి? పిల్లలు తప్పు చేశారంటే తల్లిదండ్రులు వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? దర్యాప్తు అధికారిని మా ముందుకు రమ్మనండి, చట్టం ఏం చెప్తుంది ఆయన అడిగి తెలుసుకుంటాం. సిట్లోని అధికారులు వారు చాలా పెద్దవాళ్ళని, శక్తివంతులు అని అనుకుంటున్నారు. శక్తివంతులం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. చట్టం అవసరం లేదు, అధికారమే ముఖ్యమని అనుకుంటున్నారు. ఒంటిపై
యూనిఫామ్ ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఆలోచనలో ఉన్నారు. సిట్ అదనపు ఎస్పీ ఎవరు కావాలంటే వాళ్ళని తీసుకొచ్చేస్తారా? పోలీసులు వ్యవహారశాల అత్యంత దురదృష్టకరమైన సోమవారం ఒక కేసు విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సాక్షిగా ఓ వృద్ధుడిని విచారించాలంటే చట్టం ఏం చెప్తోంది మీకు తెలియదు అని సూటిగా ప్రశ్నించింది. ఆయన సిట్ అదనపు ఎస్పీ తిరుపతి నుంచి విజయవాడకి ఎందుకు పిలిపించాల్సి వచ్చిందో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వ్యాజ్యంలో దర్యాప్తు అధికారి శ్రీహరిబాబును సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ తదుపరి విచారణ నెల 20 ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏదైతే రాజకేశ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి ఇంకొకటి, ఇక్కడ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతున్న తీరు, పోలీసు దుర్మార్గ పోకడం, తిరుపతికి చెందిన 60 ఏళ్ల వృద్ధుడు విశ్రాంత పోలీసు అధికారి సుబ్రహ్మణ్య రెడ్డి హైకోర్టుకు పోసుకొచ్చినట్టు నివేదించారు. కేసు ఏంటి, నేరం ఏంటి అనే విషయాలు చెప్పుకోవడం, తాను అర్ధరాత్రి తిరుపతి నుంచి విజయవాడ ఆగమేఘాలపై తరలించిన పోలీసులు విచారణ పేరుతో దారుణంగా వివరించాలని హైకోర్టుకు మొరబెట్టుకున్నారు. అయితే ఇది కేసిరెడ్డిది కాదు. ఇది క్యాన్సర్తో బాధపడుతున్న తన భార్య కనీసం మందులు కొనేంత వరకైనా ఆగాలని ప్రాధాయపడిన వెనకుండా బలవంతంగా తరలించారు. కన్నీటి పర్యంతం అయ్యారు. పదోన్నతి కూడా వద్దనుకుని భార్యకు సపర్యలు చేస్తూ ఇంటి వద్ద ఉంటున్న తన పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారన్నారు. తానేదో నేరం చేసినట్టు ఇంటి వద్ద మోహరించారన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు, ముఖ్యంగా దర్యాప్తు అధికారి విచారణ పేరుతో తనను బంధించి చిత్రహింసలు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. సినిమాల్లో మాదిరిగా ప్రవర్తించి తన తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి తన వెంట పడతారని భయంగా ఉందన్నారు. సుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలు పరిగణలో తీసుకుని హైకోర్టు సిట్ దర్యాప్తు అధికారి అదనపు ఎస్పీతో పాటు ఇతర పోలీసులపై నిప్పులు జరిగింది. అసలు ఏం కేసు ఉందని సుబ్రహ్మణ్య రెడ్డిని తిరుపతి నుంచి విజయవాడకు పిలిపించారు. నేను ఏ కేసులో నిందితుడు కాదు, అట్లాంటప్పుడు ఆయన పట్ల దురుసుగా ఎందుకు ప్రవర్తించినట్టు, అధికారం ఉంది కాబట్టి చేశామంటారా? అదే విషయం చెప్పండి, ఏం చేయాలో మాకు బాగా తెలుసు అని న్యాయస్థానం మండిపడింది. బాలసుబ్రహ్మణ్య రెడ్డిని గుర్తు తెలియని పోలీసులు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:50 గంటలకు తిరుపతిలోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లడంపై వైఎస్ఆర్సీపీ నేత మేకా వెంకటరామరెడ్డి గత వారం హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం ఆదేశాల మేరకు బాలసుబ్రహ్మణ్య రెడ్డి స్వయంగా కోర్టు ముందు హాజరై వాస్తవాలు నివేదించారు. పోలీసు వాహనంలో నన్ను విజయవాడ కమిషనర్ వద్దకు తరలించి నా మొబైల్ లాక్కున్నారు. సిట్ అదనపు ఎస్పీ నన్ను దూషించారు, బంధించి హింసలు పెట్టారు. ముందు రోజు నోటీసులు ఇచ్చినట్టు ఆ తేదీ వేసి నన్ను సంతకం చేయమన్నారు. కాపీ మాత్రం ఇవ్వలేదు. తెల్ల కాగితాలపై నా సంతకాలు తీసుకున్నారు, కోర్టుకు విన్నవించారు. బాలసుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచితేనే వాటికి సమాధానం ఇవ్వడం సాధ్యమవుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పేర్కొనడంపై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ న్యాయవాదిని తాము ఇలాంటి తీరును ఆశించడం లేదని స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలు చేస్తేనే స్పందిస్తామంటే ఆ దిశగా ఆదేశాలు ఇస్తామని, అఫిడవిట్ వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదికి తేల్చి చెప్పింది. ఇలాంటి యాటిట్యూడ్ చూపిస్తే ఏం చేయాలో తమకు తెలిసినది. బాలసుబ్రహ్మణ్య రెడ్డి ఇంటి వద్ద ఉన్న పోలీసులు ఎవరైనా ప్రశ్నించగా ఎస్జీపీ వారి పేర్లను తెలిపారు. అసలు ఇదంతా చేయమని వెనకుండా ఎవరు చెప్తున్నారో వారిని ముందుకు రమ్మనండి, చట్టం గురించి వారితోనే మాట్లాడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే ఈ కేసులో తామే ట్రయల్ కూడా నిర్వహిస్తామని, సుబ్రహ్మణ్య రెడ్డి చెప్పిన వివరాలను వాంగ్మూలంగా తామే నమోదు చేస్తామని ఈ సమయంలో పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ స్పందిస్తూ BNSS సెక్షన్ 179ని చదివి వినిపించారు. ఈ సెక్షన్ ప్రకారం 60 ఏళ్ల పైబడిన వారి ఇంటి వద్దనే విచారించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పోలీసులు దురుద్దేశంతో బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని వివరించారు. చట్టం అంటే గౌరవమే లేదని, చట్ట నిబంధనలకు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు పోలీసులను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించి దర్యాప్తు పేరుతో ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మద్యం మసిపూసి సిట్ పోలీసుల కసి అంటూ విచారణకు హాజరవుతానని సందేశం పంపిన రాజకేశ్ రెడ్డి అందుకోసం విజయవాడ వస్తుంటే హైదరాబాద్లో అరెస్ట్, రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులను బెదిరించిన సిట్ వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లు వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు, అసలు కుంభకోణం జరగనే లేదన్న విజయసాయిరెడ్డి లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగం అంటే అక్రమ కేసులు నమోదు చేయడం, లేని ఆధారాలు సృష్టించడం, సృష్టించేందుకు వేధింపులకు పాల్పడమే చంద్రబాబు ప్రభుత్వం ఏకైక విధానంగా మారింది. రెడ్ బుక్ కుట్రలను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు ప్రభుత్వ పెద్దల కోసం చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పోపస్తమం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపున ఆగడం అంటూ అల్ట్రాటెక్ పరిశ్రమకు సున్నప్రాయ సరఫరా చేసే టెప్పర్లు సీజ్, ప్యాకింగ్ ప్లాంట్ నుంచి 40 మంది కార్మికులు వెనక్కి రప్పించిన కాంట్రాక్టర్, ఎమ్మెల్యే అపరిమిత జోక్యంతో నిలిచిపోయినటువంటి సిమెంట్ ఉత్పత్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ కమిటీ పరిశ్రమ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వేధింపులు తప్పడం లేదు. ఎమ్మెల్యే తన చర్యలు సమర్థించుకుంటున్న అనుచరగారాన్ని రెచ్చగొట్టి సిమెంట్ పరిశ్రమపై ఫిర్యాదు చేయించడమే కాకుండా అధికారులు ఉసుకొల్పి ముడి ఖనిజం సరఫరా టెప్పర్లను సీజ్ చేయించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎర్రగుంట్ల సీఐ నరేష్ బాబు అల్ట్రాటెక్ పరిశ్రమను ముడి ఖనిజం సరఫరా చేసి 5 టెప్పర్లను అధిక లోడు పేరిట సోమవారం సీజ్ చేశారు. దీంతో ట్రాన్స్పోర్టర్ సిమెంట్ పరిశ్రమకు ముడి ఖనిజం సరఫరా నిలిపేశారు. ఆపై ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రధాన చెడు మండల బీజేపీ ఇన్ఛార్జి మధుసూదన్ రెడ్డి సతీమణి పేరుట నిర్వహిస్తున్న ప్యాకింగ్ ప్లాంట్ పనులు నిలిపేశారు. యాజమాన్యంతో నిమిత్తం లేకుండా 40 మంది కార్మికుల పనుల నుంచి వెనక్కి పిలిపించారు. దీంతో సిమెంట్ సరఫరా చేసే ట్రాన్స్పోర్ట్ లారీ లాగిపోగా సిమెంట్ ఉత్పత్తి సైతం నిలిచిపోయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే
55 మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లకు టీచర్లకు షోకాజ్ నోటీసులు, 75% ఉత్తీర్ణత రాలేదని ప్రభుత్వం వేధింపులు, ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు టీచర్లకు వేధింపులు మొదలయ్యాయి. మొత్తం 55 ఏపీ మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో పాటు వాటిలో పనిచేస్తున్నటువంటి టీచర్లకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ వర్గాల కలకలం రేగింది. రాష్ట్రంలో 164 ఏపీ మోడల్ స్కూళ్ళు ఉండగా 163 స్కూళ్లలో ఇంటర్మీడియట్ ఉంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 75% కాగా 55 మోడల్ స్కూళ్లలో దానికన్నా తక్కువగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రిన్సిపాళ్లు సబ్జెక్ట్ టీచర్లకు విద్యా సమీక్ష సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన 55 పాఠశాలలు 75% కంటే తక్కువగా ఉత్తీర్ణత శాతం సాధించడం ఏంటి, దీనిపై 3 రోజుల్లో రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలి, అలాగే తదుపరి తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలి. సోమవారం ఉన్నతాధికారుల స్కూళ్ల ప్రిన్సిపాళ్లు టీచర్లకు నోటీసులు పంపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అంటూ కలుగు నుంచి బయటకు వచ్చిన లెక్కడ్డాన్ని గోవా నుంచి విమానంలో హైదరాబాద్కి అట్టించి అటే చెన్నైకి వెళ్లాలని పథకం, ఆపై విదేశాలకు చెక్కేసి వచ్చిన విమానాశ్రయం వద్ద సిట్నీగా ఎంతకీ బయటికి రాని రాజకేశ్వరరెడ్డి లోపలికి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు వస్తే వదిలేయాలని వెంతే నమ్మలేమంటూ అరెస్ట్ చేసిన సిట్ విజయవాడకు తరలింపు నేడు కోర్టు ముందు హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన జోన్పై రైల్వే రివర్స్ అంటూ ముందు ఆపరేషన్లు ఆ తర్వాత నిర్మాణాలు, జోన్ల విషయంలో రైల్వే శాఖ విధానం మీద రాయగడ కొత్త డివిజన్లోనూ ఇదే ప్రక్రియ, కానీ విశాఖలో మాత్రం భిన్న వైఖరి, ఆపరేషన్స్ ప్రారంభంలో చిత్తశుద్ధి లోపం, ఒడిశా లాబింగ్ పనేనని అనుమానాలు, రైల్వే మంత్రి కూడా అక్కడి వారే, జోన్ శంకుస్థాపనకు అశ్విని వైష్ణవ్ దూరం, ఎంపీలు గట్టిగా అడగలేకపోవడం వల్లేనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులకు చొరబడుతున్నామన్న ఆరోపణలు, పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజీఐ గవాయి వ్యాఖ్యలు, ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలత నిరోధించాలన్న పిటిషన్పై ఇదే తరహాలో కేంద్రమైన నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య, ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్ పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అంశాన్ని తీసుకొచ్చారు. 2022లో బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి తన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తుందని గుర్తు చేశారు. తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో హిందువులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పారామిలిటరీ వర్గాలను రంగంలోకి దించాలి, 3 పదవి విరమణ చేసిన న్యాయమూర్తులతో ఈ హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాణిజ్య చర్చలు బేష్ అంటూ ఉభయలకు లాభదాయకంగా ఒప్పందం కుదుర్చుకుంటాం అన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షుడి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరో మార్కెట్ ఫీజు వసూళ్లలో చేతివాటం, పంట ఉత్పత్తులు రవాణా బాగున్న ఆదాయం అంతంత మాత్రమే, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే చెక్ పోస్టులో కనిపించని సీసీ కెమెరాలు, పంట ఉత్పత్తులు వాటి రవాణా బాగున్న మార్కెట్ ఫీజులు మాత్రం ప్రభుత్వం ఆశించినట్టుగా రావడం లేదు, వసూళ్లలో ఏనాడు లక్ష్యాన్ని చేరుకోలేదు, చెక్ పోస్టుల సిబ్బంది చేతివాటం ఎందుకు కారణమైన ఆరోపణలు ఉన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామం.